వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మరికొన్ని వాక్యాలు తెలుసుకుందాం. మనం నిత్య జీవితంలో వాడే అనేక రకాల వాక్యాలలో, అనేక రకాల సెంటెన్స్లలో మనం ఏ విధంగా ఎదుటివారితో, మన ఫ్రెండ్స్తో, మన నైబర్స్తో, అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు పూర్తిగా హెల్ప్ఫుల్గా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో చూడడం వల్ల మాకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. ఎవరికైతే ఇది హెల్ప్ఫుల్గా అనిపించిందో వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మనకు ఇంగ్లీష్ అంటే చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ అనేది చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు దాదాపుగా మన తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు కూడా చదువుతున్నారు. మనం ఎప్పుడైతే పేరెంట్స్ కానీ నైబర్స్ కానీ ఇంగ్లీష్లో వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మన పిల్లలు కూడా ఎక్కువగా ఇంగ్లీష్లో అర్థం చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్లో మంచి ప్రావీణ్యత సాధించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనకు మాతృభాష తెలుగు ఎలా ఉందో అదే విధంగా ఇంగ్లీష్ మనం ఎన్విరాన్మెంట్ పిల్లలకు కల్పించినట్లయితే ఈజీగా వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్లో అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పేరెంట్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి మీ ఇంట్లో ప్రయత్నించండి. దానివల్ల మీ పేరెంట్స్ మీ పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నట్లయితే మీకు కూడా కొంత గౌరవం అనేది పెరుగుతుంది. మీ దాదాపు మన చుట్టుపక్కల ఇప్పుడు మోస్ట్లీ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ మంది. అట్లా మాట్లాడడం వల్ల ఏమైతుందంటే మనం కూడా ఆ విధంగా మాట్లాడితే మన గౌరవం కూడా పెరుగుతుంది. తెలుగు మాట్లాడడం తప్పేం కాదు, కాకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా మ్యాండరీ అవుతుంది. దానివల్ల మాత్రమే గౌరవం వస్తుంది. అదేవిధంగా మనం చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే గతంలో జరిగిన విషయాలలోనే రీసెంట్గా జరిగిన విషయాలను ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు యాక్చువల్గా ఇప్పుడు మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాం చూడండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తే అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ చూడండి, ఐ సా దట్ మూవీ అంటే నేను ఆ సినిమాను చూశాను అని. సా అంటే పాస్ట్ అంటే గతంలో జరిగిన విషయం. మామూలు ప్రెసెంట్ అయితే సి అంటాం, ఇప్పుడు జరిగింది. పాస్ట్ అయితే సా. పర్ఫెక్ట్ అంటే సి అంటే పాస్ట్ పార్టిసిపల్. ప్రెసెంట్, పాస్ట్, పార్టిసిపల్ ఈ మూడు వర్డ్స్ మనకు ఉంటాయి. సి అంటే చూడటంలోనే సి, సా, సి. అట్లా ఇట్లా మనకు సా అనేది పాస్ట్ అంటే గతంలో జరిగిన పనికి మనం సా అంటాం. ఇప్పుడు జరుగుతూ ఉంటే కదా సి అంటాం. అదే పాస్ట్ పార్టిసిపల్ అయితే సీన్ అని రాస్తాం. మరి ఇక్కడ మనము ఐ సా దట్ మూవీ అని రాసినామంటే సా అనే వర్డ్ వాడింది కాబట్టి గతంలో ఎప్పుడో సినిమాని నేను చూశానని. ఎప్పుడో అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అంతకంటే ఇంకా చాలా రోజులు కావచ్చు, దాన్ని నేను ఆ సినిమాను చూశాను. మరి రీసెంట్గా ఇప్పుడే ఆ సినిమాను మనం చూసినాం అనుకోండి, అంటే అది కూడా అయిపోయింది, యాక్షన్ చూసేసినాం. కాకపోతే ఇప్పుడే చూసేసినాం సినిమా. ఇప్పుడు మన సినిమా చూసి బయటకు వచ్చేస్తాం అంటే ఆ సినిమా చూసేసినట్టే కదా. అది కూడా పాస్టే, కాకపోతే రీసెంట్ జరిగిన పాస్ట్ని మనము ఏ విధంగా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది ఈరోజు వీడియోలో మీకు తెలుసుకుంటారు. దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని కూడా అంటారు. మన ఇంగ్లీష్ భాషలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని అంటారు. మరి అది ఆ వాక్యాలు ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఐ సా దట్ మూవీ అంటే నేను ఆ సినిమా చూశాను, ఎప్పుడో చూశాను అని. అదే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చూడండి, ఇక్కడ హిందీ లైన్లో ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ అని చూడండి. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. ఇక్కడ సి ప్లేస్లో హ్యావ్ సీన్ అని వచ్చింది. ఎప్పుడైతే హ్యావ్ వస్తుందో సీన్ అనేది థర్డ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఈ థర్డ్ ఫామ్ అనేది వచ్చింది, సీన్ అని. V3 ఫామ్ అనేది వస్తుంది. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, నేను ఆ సినిమాని ఇప్పుడే చూసేసాను. హ్యావ్, హ్యాజ్ మీకు ఇక్కడ చూసినట్లయితే అన్ని లైన్స్లలో హ్యావ్, హ్యాజ్లు రెడ్లో చూస్తారు చూడండి. ఈ రెడ్లో చూసిన కారణం ఏంటంటే హీ, సీ, ఇట్ అనే వాటికు హ్యాజ్ వస్తుంది, మిగతా అన్నిటికు హ్యావ్ వస్తుంది. సబ్జెక్టులు ఎప్పటికైనా అతడు, ఆమె, అది అనే వస్తే వాళ్లకు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. తర్వాత V3 ఫామ్, సీను, ట్రావెల్, ఈట్ అని అట్లా V3 ఫామ్ వాడాలి. అంటే క్రియ అనేది మనకు మూడో రూపంలో వాడాలి. ఇప్పుడు మనం ఈ లైన్ చూస్తే ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, ఆ మూవీని ఇప్పుడే చూసేసాను అని, జస్ట్ ఇప్పుడే అయిపోయింది.
ఐ సా దట్ మూవీ అంటే నేను ఎప్పుడో చూసేసాను, అది ఎప్పుడో పాస్ట్ లో ఎప్పుడో జరిగిపోయింది. ఐ హావ్ సీన్ దట్ మూవీ అంటే ఇప్పుడే నేను ఆ సినిమా చూశాను. అంటే ఇప్పుడే రీసెంట్ గా అయిపోతే దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్. దానికి మనం హ్యావ్ పెట్టి V3 ఫామ్ వాడాలి. నెక్స్ట్ లైన్ చూద్దాం. సి హ్యాజ్ ట్రావెల్డ్ అంటే ఆమె ట్రావెలింగ్ ఇప్పుడే చేసేసింది. ఎక్కడికి? టు మెనీ కంట్రీస్. ఆమె ఇప్పుడే చాలా కంట్రీస్ కి తిరిగి వచ్చేసింది. తిరిగి ట్రావెల్డ్. హ్యాజ్ వాడినాం చూడండి, ఇక్కడ సి హ్యాజ్ అన్నాం, హ్యావ్ వాడలే, ఎందుకంటే సి వచ్చింది కాబట్టి. సి హ్యాజ్ ట్రావెల్డ్ టు మెనీ కంట్రీస్. ఆమె ఇప్పుడే చాలా కంట్రీస్ కి తిరిగి వచ్చేసింది, ఇప్పుడు జస్ట్ అది. నెక్స్ట్ లైన్ చూడండి. దే హ్యావ్ ఈటన్ ఆల్ కుకీస్. దే హ్యావ్ ఈటన్ ఆల్ కుకీస్. వాళ్ళు ఇప్పుడే ఈ కుకీస్ అన్ని తినేశారు అని. ఇప్పుడే వాళ్ళు ఆ కుకీస్ అన్ని తినేశారని దాని అర్థం. జస్ట్ ఇప్పుడే తినేశారు వాళ్ళు ఆ కుకీస్ అన్ని, ఇప్పుడే తినేశారని దాని అర్థం. ఇక్కడ మనం హ్యావ్ వాడచ్చు, ఎందుకంటే దే వచ్చింది కాబట్టి దేకు హ్యావ్ వస్తుంది. హీ సి ఇట్కి మాత్రం హ్యాజ్ వస్తుంది. తర్వాత వాళ్ళు ఈటర్ అని వాడచ్చు. ఈటర్ అంటే థర్డ్ ఫామ్, V3 ఫామ్ వాళ్ళు. ఈటర్ అనేది థర్డ్ ఫామ్ వాడినాం. దే హ్యావ్ ఈటన్ ఆల్ కుకీస్. వాళ్ళు కుకీస్ అన్ని ఇప్పుడే తినేశారు అని. నెక్స్ట్ లైన్ చూడండి. హీ హ్యాజ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. అతను ఇప్పుడే అతని పనిని అయిపించేశాడు, జస్ట్ ఇప్పుడే. హీ హ్యాజ్ ఫినిష్డ్. హ్యాజ్ వాడినాం, ఫినిష్ థర్డ్ ఫామ్ అని. ఫినిష్ అంటే ముగించడం, ఫినిష్డ్ అనేది థర్డ్ ఫామ్ వస్తుంది. హ్యాజ్ వాడి హ్యాజ్ ఫినిష్డ్. హీ హ్యాజ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. అతను ఇప్పుడే ఆ పనిని అయిపించేశాడు, కంప్లీట్ చేశాడని దాని అర్థం. నెక్స్ట్ చూడండి. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years. మేము 10 years నుంచి ఇప్పటికి కూడా ఇప్పుడే నివసిస్తున్నాం. అంటే ఇది 10 ఫర్ అనేది మనకు ఎప్పుడైతే వాడుతుంది పర్ఫెక్ట్ లో ఉన్నట్టు. వీ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years. ఇప్పటికి, జస్ట్ ఇప్పటికి 10 ఏళ్ళు అయింది మాకు నేను ఇక్కడ ఉండడం. నెక్స్ట్ లైన్ చూడండి. ద రైన్ హ్యాస్ స్టాప్డ్. ద రైన్ హ్యాస్ స్టాప్డ్. హ్యాస్ వన్ స్టాప్డ్ V3 వాడు. అంటే రైన్ ఇప్పుడే ఆగిపోయింది. ద రైన్ హ్యాస్ స్టాప్డ్ అంటే రైన్, వర్షం పడడం అనేది ఇప్పుడే ఆగిపోయింది, జస్ట్ ఇప్పుడే ఆగిపోయింది. ద రైన్ హ్యాస్ స్టాప్. ఈ విధంగా మనము మన చుట్టుపక్కల జరిగే అనేక విషయాలను కూడా మనము ఇంగ్లీష్ లో మాట్లాడినట్లయితే ఈ విధంగా హ్యాజ్, హ్యావ్ ఉపయోగించి మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ లో సక్సెస్ అని సాధిస్తారు. వీలైనన్ని క్రియలు మారుస్తూ చేయండి. ఇక్కడ మనం సీను, ట్రావెల్డ్, ఈటను అట్లా వాడము. ఇప్పుడు డ్రింక్ అనుకోండి. సి హ్యాస్ డ్రంక్. డ్రింక్, డ్రాంక్, డ్రగ్, మూడో ఫామ్ డ్రంక్ వస్తుంది. V3 ఫామ్. సి హ్యాస్ డ్రంక్డ్ జ్యూస్ అంటే ఆమె ఇప్పుడే జ్యూస్ తాగేసింది. హీ హ్యాస్ ఈటన్ బిర్యానీ అని అనుకోండి, అతను ఇప్పుడే బిర్యానీ తినేశాడు. ఐ హ్యావ్ ఈటన్ లంచ్ అని అనుకోండి, నేను ఇప్పుడే లంచ్ తినేశాను, జస్ట్ ఇప్పుడే అయిపోయిందని. మనకు మాట్లాడే ఎవరైనా మనం అడిగే ముందు జస్ట్ ఇప్పుడే అయిపోయింది అని చెప్పడానికి హ్యావ్ తో, హ్యాస్ తో మనం ఆ వాక్యాన్ని కంప్లీట్ చేయాలి. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మీరు లంచ్ చేశారా అని అనుకోండి, అప్పుడు మనం ఇప్పుడే తినేసామని చెప్తాం. అప్పుడు ఏం చెప్తారు ఇంగ్లీష్ లో? ఐ హ్యావ్ ఫినిష్ మై లంచ్ అంటే నేను ఇప్పుడే ఆ లంచ్ ని ఫినిష్ చేసేసాను. ఏదైనా వర్క్ చేసిన అడిగింది అనుకోండి, ఇప్పుడే ఆ పని అయిపోయింది. ఐ హ్యావ్ ఫినిష్ మై వర్క్, నా పనిని ఇప్పుడే అయిపించేసి. జస్ట్ ఇప్పుడే అయిపోయిన దానికి హ్యావ్, హ్యాజ్ పెట్టి V3 ఫామ్ వాడాలి. అట్లా వాడితే జస్ట్ ఇప్పుడే అయిపోయిన పనుల గురించి మనము చెప్పినట్టు ఇంగ్లీష్. ఈ వాక్యాలు మీరు వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. ఇది కొంత డిఫికల్ట్ గా ఉండొచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పటి వరకు చెప్పిన క్లాసులలో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు నేర్చుకున్నదంటే దాదాపు అంతకుముందు వీడియోలు, ఈ వీడియో కలిపి మీరు నేర్చుకున్నట్లయితే దాదాపు మీకు 80% స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఇంకా ఉన్నా అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఓన్లీ ఈ వీడియోస్ చూస్తానే పూర్తిగా వస్తుంది అనుకుంటే మళ్ళీ పొరపాటు. మీరు ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ నేను 50% మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా 50% మీకు వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు వీలైనంతగా వర్డ్స్ మారుస్తూ ప్రాక్టీస్, సేమ్ ఇదే స్ట్రక్చర్ మాట్లాడితే మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీరు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మాట్లాడతారు. మీకు ఎంత వస్తే అంతవరకే మాట్లాడండి, తప్పులేని మాట్లాడే తప్పేం లేదు. ఫస్ట్ తప్పులేని మాట్లాడతారు, తర్వాత అన్ని కరెక్ట్ గా వస్తాయి. కాబట్టి మీరు భయపడకుండా, సిగ్గుపడకుండా, ఏం చేయకుండా
ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. కనీసం అద్దం ముందే నిలబడి మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ పిల్లల ముందైనా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎవరి ముందైనా చిన్నగా చిన్న చిన్న వర్డ్స్తోనే మాట్లాడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మాట్లాడడం వల్లనే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని వీడియోస్ చూసినా కూడా మళ్ళీ లాస్ట్‌కి ఫెయిల్ అయిపోతారు. వీడియో అనేది 50% మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు మాట్లాడడం వల్ల అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరే యాడ్ చేస్తుంది. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా మీరు స్పోకెన్ ఇంగ్లీష్‌లో సక్సెస్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.